మరి రాధాకృష్ణ గారు ఒక ఐటమ్ రాశారు. ఉగ్రభూత పీచ మనగచగా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మత ప్రాతిపదికన మారణ హోమం సృష్టించడం ద్వారా హిందువులను సంఘటితం చేశారు. ఫలితంగా ప్రధాని మోదీ అత్యంత శక్తిమంతుడిగా అవతరించారు. నిజంగా వాళ్ళు చేసింది ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది. మొత్తం టోటల్గా సమాజాన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా సంఘటితం చేసినటువంటి పరిస్థితి అయితే అయింది. ఇది మాత్రం అద్భుతం. భారత్ను ఏదో చేయాలన్న దుగ్ధతతో పాకిస్తాన్ తన తలకొరివిని తానే పెట్టుకుంది. ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారత్ కోరుతున్నట్టు ఉగ్రవాదులకు సహాయ సహకారాలను నిలిపివేసే పరిస్థితి పాక్ ప్రభుత్వాలకు ఉందా అంటే లేదు, 100% లేదు. ఉగ్రవాదాలను పెట్టి పోషించేటటువంటి పాక్ దేశం ఎట్టి పరిస్థితుల్లో అవసరం వస్తే మనతో దాడి చేస్తుంది, అవసరం వస్తే ఆ భూభాగం అంతా కంప్లీట్గా మనం స్మాష్ చేసినా ఒప్పుకుంటుంది. కానీ ఖచ్చితంగా ఉగ్రవాదులను విడనాడది, ఉగ్రవాదులను దూరం చేసుకోదు. వాళ్ళు ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం అనేటటువంటిది విడనాడరు. అంటే లేదనే చెప్పాలి. ఉగ్రవాదులను కట్టడి చేయాలనుకుంటే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదు. కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్లో ఇదే పరిస్థితి ఉంది. ఫలితంగా పాకిస్తాన్ అన్ని విధాలుగా కునారిల్లుతోంది. ఆ దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉంది. అంటే నిజంగా ఆ ప్రభుత్వాన్ని బతికిస్తుందే ఉగ్రవాద వ్యవస్థ. దోపిడీ చేసి బతికిస్తున్నదే ఉగ్రవాద వ్యవస్థ. ఉగ్రవాదులే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని దీని అర్థం. అంటే ప్రజలను పేదోళ్ళని చేసి, ప్రజలను అడక తినటోళ్ళని చేసి ప్రభుత్వం ఉగ్రవాదులను పోషిస్తూ వాళ్ళ నుంచే రాబడి వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఇవాళ పాకిస్తాన్ను దివాలా తీసేటటువంటి కార్యక్రమం పెట్టుకుంది. పాకిస్తాన్ పూర్తిగా దివాలా తీయటానికి కారణమే ఉగ్రవాదులు, రాజకీయ నాయకులు. వాళ్ళకు బుద్ధి ఉండాలా, ప్రజలకు ఆ ప్రజల యొక్క చైతన్యం ఉండాలా. ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేసినా అది ఏందో మరి మరుగుమందు పెట్టినట్లు ఏం చేసినా వాళ్ళ పాటనే వాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ బావుటున్నది ఏమీ లేదు. పాముకు పాలు పోసి పెంచితే, నేను చదవకన్నా ముందే చెప్పిన, చూసినారా? పాముకు పాలు పోసి పెంచితే అది ఏదో ఒక రోజు మనల్నే కాటేస్తుంది. పాకిస్తాన్కు ఈ పరిస్థితి ఎదురవుతుంది. నేను ఇప్పుడే చెప్పిన, పాముకు పాలు పోసి పెంచుకున్నట్లుంటుంది మన కథ అని చెప్పేసి ముందే చెప్పిన, ఇక్కడ చదువుతా ఉన్నా. నిజంగా మిత్రులారా మీరు నమ్మండి, నేను అసలు పేపరే చదవ, డైరెక్ట్ మీ ముందు వచ్చి ఇట్లా నిలబడే పేపర్ ఓపెన్ చేస్తా. అసలు పేపరే ముట్టుకోను. ఎందుకంటే నాకంటూ ఒక అనాలిసిస్ తెలుసు. నేను ఏం జరుగుతున్నది క్షుణ్ణంగా పరిశీలించి నా మైండ్తో ఆలోచిస్తా. అసలు ఏం జరుగుతుంది భవిష్యత్తులో, ఏం జరగబోతుంది అనేటటువంటి ఆలోచనతో ఉంటాను. నేనేదో గొప్పగా చెప్పుకోవటానికి కాదు ఇది. ఇలా ప్రతి డైలాగు మనం ముందే మాట్లాడుకున్న, మనం ముందే చర్చించినటువంటిది ఇలా ఇతరాత్రులు వాడుకున్న, అది ఉన్నదే, పాతదే. కానీ దాన్ని వాడుకునే విధానం ఎక్కడ వాడుకుంటే బాగుంటుంది, ఎక్కడ వాడుకుంటే అది అతికినట్లు ఉంటుంది అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. యుద్ధాలను భరించే స్థితిలో ప్రపంచ దేశాలు ఇప్పుడు లేవు. 5 దశాబ్దాల క్రితం పరిస్థితులు వేరు. అప్పుడు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కూడా లేవు. 1971 యుద్ధ సమయంలో అంతర్జాతీయ పరిణామాలు మన దేశ ప్రజలపై ప్రభావం చూపలేదు. ఇప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు దిగుమతులు కూడా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2వ పర్యాయం బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ దేశాలపై సుంకాలను పెంచడంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోయాయి. ప్రపంచీకరణ ఫలితం ఇది. గతంలో ఉంటే తినేవాళ్ళం, లేకుంటే పస్తులు ఉండేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి వేరు. అలా అని పాకిస్తాన్కు గుణపాఠం చెప్పకుండా ఉండలేం. దీని మీద కూడా నేను చెప్తా. వాస్తవానికి ఇది వాస్తవమే. వాస్తవానికి అప్పుడు 1971లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు.
అప్పుడు షుగర్లు బీపీలు లేవు. వాస్తవానికి మీరు ఒక్కసారి గమనించాలి, షుగరు బీపీలు లేవు అప్పుడు. కాబట్టి అప్పుడు ఏంటంటే ఒక 2 రోజులు తినకున్నా ఉపవాసం ఉన్న ఆ బాడీ నిలబడేది. ఇప్పుడు ఒక 4 గంటలు తినకపోతే షుగరు బీపీ ఎక్కువైపోయి అనేక మంది చనిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అనేక మంది చనిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రధానమంత్రి వాస్తవానికి అటువైపు ఆలోచిస్తూ ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పడేటటువంటి అవకాశం ఉన్నది అని ఆ ట్రంప్ అనేటోడు వాడు చెప్పినటువంటి మాటల్ని కాస్త వెనకడుగేసినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ట్రంప్ అనేటోడు ఇలా ప్రపంచానికి అమెరికా అనేటటువంటిది కాస్త అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఒకవేళ ఆయన మాట వినకపోతే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. భారతదేశానికి విపరీతమైన ప్రభావం పడే అవకాశం ఉంటుందనేది కూడా ఒక్కసారి ప్రధానమంత్రి ఆలోచించినటువంటి పరిస్థితులు కూడా ఉండకపోవు. నేను నా ఆలోచనతో చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, రేపు మనకు ఏదన్నా అడిగితే ఇస్తాడు, తీసుకుంటాడు, రేపు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాడు అనేటటువంటి ఆలోచనతో ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకొని వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని మనం తప్పు పట్టవలసినటువంటి అవసరం లేదు. వాస్తవానికి ఆయనను నిందించవలసినటువంటి అవసరం లేదు. మనం ఎక్కడ ఉన్నా నాలాంటోని కూడా ఒక్కొక్క సందర్భాలలో కొంతమంది విషయంలో వెనకడుగు వేస్తాను. ఎప్పుడు ఉపయోగపడతాడో ఆ మనిషి వల్ల మనకు ఉపయోగం ఉంటుందని ఒక్కసారి వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి మనందరికీ ఉంటుంది. వాస్తవానికి మనందరం కూడా ఒక్కసారి వెనకడుగు వేస్తాం, వేసే పరిస్థితి ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. ఒక మనిషి మనకు అవసరానికి ఆదుకునేటటువంటి మనిషి ఏదైనా ఒక విషయం చెప్తే ఆ విషయాన్ని ఖచ్చితంగా వినే తత్వం మనకు ఉంటుంది, మనం వింటాం. అలాంటి పరిస్థితుల్లో జరిగిన పరిణామం ఇలా మనకు మంచే జరిగిందని అనుకోవచ్చు. రేపు ఎన్ని దేశాలు మొరవెట్టుకున్నా యుద్ధం ఆగదు. ఎన్ని దేశాలు మొరవెట్టుకున్నా యుద్ధం ఆగదు. ఎందుకంటే ఒక్కసారి అప్పుడు మంచే జరిగింది మనకు, ఇప్పుడు కూడా మంచే జరుగుతోంది. అప్పుడు మంచే జరిగింది మనకు, ఇప్పుడు కూడా మంచే జరుగుతూ ఉంది. వాస్తవానికి మనము అంటే ఎంత వెనుకకు పోతామో అంత బలిష్టంగా కొడతామనేటటువంటిది అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా సరే నువ్వు ఎంత స్పీడ్గా మనము వెనుకకు ఒక పులి కానీ ఒక సింహం కానీ వెనుకకు వెళ్ళి ఒకటేసారి జంపు అయ్యి మీద పడి కంప్లీట్గా ధ్వంసం చేస్తుంది. వెనుకడుగు వేస్తుంది పులి అని మనకు భయపడి వెనుకడుగు వేస్తున్నది అని ఎప్పుడైతే ఆలోచిస్తామో అది ఒక్కసారి దాడి చేసేదాకా తెలియదు. కాబట్టి వెనుకడుగు ఖచ్చితంగా ముందడిగే, వెనుకడుగు ఖచ్చితంగా గెలుపే వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మనకు రెండు సమస్యలు వచ్చినాయి. ఇక్కడ చూడు, ఆర్థికమైనటువంటి సమస్యలు వస్తాయేమో అనేటటువంటి ఆలోచనలతో మనం కాస్త ఆలోచిస్తే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ కుటిల బుద్ధిని అప్లై చేసిర్రు కాబట్టి, కుటిల బుద్ధిని బయటపెట్టిర్రు కాబట్టి ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా వాళ్లకు పాకిస్తాన్కు సపోర్ట్ చెయ్యి. చాలా మంచి జరిగింది మనకు. వాస్తవానికి ఎంతో కొంత నష్టం జరిగి ఉండొచ్చు, కానీ మంచి జరిగింది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు తీసుకునేటటువంటి స్టెప్ ఏదైతుందో అది చాలా బలిష్టంగా ఉంటుంది. ఎందుకుంటుంది? ఏ దేశాలైనా ఇప్పుడు చెప్పడానికి రావు. పాకిస్తాన్ పోయి వాడి కాళ్ళు మొక్కి కాళ్ళతోని పాలాభిషేకం చేసి వాళ్ళకు అన్ని రకాలుగా సేవ చేసి వాడికి అన్ని రకాలుగా దారదత్తం చేసినా నా వల్ల కాదు, నేను ఒక్కసారి చెప్పిన అయిపోయింది. రేపు ట్రంప్ కూడా అంటాడు, నేను ఒక్కసారి కాంప్రమైజ్ చేసి ఆపుదామని మోదీకి చెప్పడం పట్ల ఆయన వెనుక నా మాట పెద్ద మనసుతో విన్నటువంటి మోదీకి పాదాభివందనాలని అమెరికా ట్రంప్ చెప్తాడు, గ్యారంటీగా చెప్తాడు. నేను చెప్పడం పట్లనే ఆయన విన్నడు. ఇక నా మాట వినే పరిస్థితి లేదు, ఇక మీ సావు మీరు చావుండ్రి, ఖచ్చితంగా మీ బాధలు మీరు వడుండ్రి అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు పాకిస్తాన్. వానికి ఎంత అహంకారం అంటే పాకిస్తాన్ ప్రధానికి విపరీతమైనటువంటి అహంకారం ఉన్నది. ఆ అహంకారాన్ని కూల్చాలి.
అహంకారాన్ని మొత్తం కూకట్టి వేళ్లతో అసలు నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో భుట్టో లాంటి అనేక మంది ప్రధానమంత్రులు ఉండే, పాకిస్తాన్ ప్రధానమంత్రులు, వాళ్ళు చేయని చర్యలన్నీ వీడు చేశాడు. వీడు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఉగ్రవాదం పెరిగిపోయింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుండు వీడొచ్చిన తర్వాత పాకిస్తాను ధ్వంసానికి బాటలు వేసింది. ఇంకా వాడి మాటలు వింటా ఉన్నారు పాకిస్తానీయులు. సంబరాలు చేసుకుంటున్నారు మనం విజయం సాధించినామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వగానే. ఎంత దారుణం ఇది! ప్రపంచ చరిత్రలో ఉగ్రవాదం కానీ తీవ్రవాదం కానీ సఫలమైన దాఖలు లేవు. బుల్లెట్లను హింసను నమ్ముకున్న వారు వాటికే బలయ్యారు. అలా ఆల్ ఖైదా చీఫ్ ఓసామా బిన్ లాడెన్ను ఏ గతి పట్టించిందో చూసాం. ఐసిఎస్ను ప్రారంభించినటువంటి వారికి కూడా అదే గతి పట్టింది. ఈ రెండు సంస్థలు తమ హింస ద్వారా కొంతకాలం పాటు ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. చివరకు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ రెండు సంస్థలు వాటి అధిపతులతో పోల్చితే మసూద్ అజర్ లాంటి వాళ్ళు ఎంత! నిజంగా బిన్ లాడెన్ లాంటి ఓ పెద్ద ఉగ్రవాది ఆయన కింద ఈ మసూద్ అనేటటువంటి వాడు, మసూద్ అజార్ అనేటటువంటి వాడు ఎంత పెద్దగా చెప్పు. అదొక పెద్ద తీవ్రవాద సంస్థ. మరి బిన్ లాడెన్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడు, కుప్పకూలిపోయాడు టోటల్గా. బిన్ లాడెన్ లాంటి వాడినే ఖతం చేసినటువంటి చరిత్ర ఉంది. మరి అలాంటి పరిస్థితి నుంచి మనం వెనకపోయేదేమున్నది? నిజంగా ఆయనకి యాడ్సెట్ చెప్పాలా మోదీ గారికి? ఎందుకు చెప్పనా, నిజంగా ఆ ఓపిక అనేటటువంటిది, ఆ సహనం అనేటటువంటిది మనిషికి ఒక ధైర్యాన్ని, ఒక బలాన్ని చేకూర్చిందా లేదా? ఇవాళ ఎవడి మాట వినాడు? ఇప్పుడు ఎంత బెనిఫిట్ ఇది వాస్తవానికి మన భారతదేశానికి, చాలా బెనిఫిట్. రేపు ఏం జరిగినా అయ్యో మొర్రో అని చెప్పేసి ఆర్తనాదాలు వినేటటువంటి పరిస్థితి లేదు, వినే పరిస్థితి లేదు. కాబట్టి నిజంగా అది మన మంచిగా జరిగినట్లు మనం భావించాలి. భారత్ పాక్ ఒక్కటిగా నిలిస్తే ప్రపంచాన్ని శాసించగలవు, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు. అలా జరిగే అవకాశం ఉన్నందునే బ్రిటిష్ పాలకులు పోతూ ఉభయ దేశాలలో మత విద్వేష బీజాలు నాటారు. ఇప్పుడు ఆ విద్వేషాలే కాల నాగులై దేశాలకే అవకాశం చేస్తున్నాయి. వాస్తవానికి ఇది మత రాజకీయమే స్పష్టంగా. అంటే హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. పాకిస్తానీయులు హిందూ దేశాన్ని, హిందూ రాష్ట్రాన్ని, హిందూ ప్రజల్ని సర్వనాశనం చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టే ఈ మత రాజకీయాలే, మత యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి దీన్ని భారతదేశాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి ఖచ్చితంగా వాళ్ళు మతం పేరుతో ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నట్లు వాస్తవికతను కూడా మన ఆంధ్రజ్యోతిలో మన రాధాకృష్ణ గారు చెప్పారు.